గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. హైడ్రాపై అభిప్రాయం మారుతోంది. ప్రశ్నలు కురిపించిన వారే ప్రశంసలు కురిపిస్తున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్న వారే అభినందనలు చెబుతున్నారు. శభాష్ హైడ్రా అంటూ సన్మానిస్తున్నారు. పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాని హైకోర్టు గురువారం అభినందించింది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించే విషయంలో హైడ్రా అవసరం ఉందంటూ జస్టిస్ బి విజయ్ సేనారెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరం ఉందని పేర్కొంది. రామ్నగర్ మన్నెమ్మగల్లి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రోడ్డు ఆక్రమణపై జీహెచ్ఎంసీకి గతంలో ఫిర్యాదు వచ్చింది. హైడ్రా సహకారాన్ని జీహెచ్ఎంసీ కోరింది. దీంతో హైడ్రా రంగంలోకి దిగి జమీనిస్తాన్పూర్, రామ్నగర్ క్రాస్ రోడ్లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని హైడ్రా తొలగించింది. దీంతో రామ్నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే ఈ విషయమై రోడ్డుపై వాణిజ్య సముదాయాన్ని నిర్మించిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు గురువారం విచారణకు రాగా జస్టిస్ విజయ్ సేనారెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు. రహదారులను ఆక్రమించేసి రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా వంటి సంస్థలు ముఖ్యమైనవని హైకోర్టు పేర్కొంది. ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాలకు లోబడి ప్రైవేట్ ప్రయోజనాలు ఉండాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడటంలో నగరం అంతటా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలను హైకోర్టు ప్రశంసించింది. ప్రజా ప్రయోజనాలకు లోబడే ప్రైవేట్ ప్రయోజనాలు ఉండాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవటం, ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమణల నుంచి విడిపించడం కోసం రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. దీనికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రత్యేకంగా జీవో కూడా జారీ చేశారు. హైడ్రా కోసం పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా కేటాయించారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే 2 వారాల క్రితం హైడ్రాపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించిన తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. సాధారణ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఉండేది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యి నరకయాతన కనిపించేది. అలాంటి భారీ వర్షాలు పడుతున్నా వరద నీటిని నిమిషాల వ్యవధిలోనే క్లియర్ చేస్తోంది హైడ్రా. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులని, సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే స్వయంగా హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగుతున్నారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలిస్తూనే హైడ్రా కమిషనర్ నేరుగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మాట్లాడి వరద ముప్పు నుండి కాపాడుతున్నారు. హైడ్రా సిబ్బంది వరదని హైడ్రా నీటి పంపులతో డైవర్ట్ చేయటం, విరిగిపడిన చెట్లని తొలగించటం, వరదలో చిక్కుకున్న వారిని కాపాడటం, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయటంలో సక్సెస్ అయింది. మొత్తంగా ఇప్పటి వరకు కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టించిన హైడ్రా, సామాన్యుల చేత జైజైలు కొట్టించుకుంటున్న హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ ని పర్యావరణ హితమైన నగరంగా మారుస్తుందని తెలంగాణ హైకోర్టు చేత కూడా ప్రశంసలు అందుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.